ఇప్పుడు ఇది మాట్లాడదామే, ఇది మాట్లాడదాం మీ అందరూ ఎదురు చూస్తుంది ఇదేగా. చింతపండు మల్లయ్య పటేల్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఒకటి నిన్న ఎస్టాబ్లిష్ చేసిండు. నిన్న తాజకీసిన పైసలు కట్టిండు కానీ బువ్వ పెట్టలే. సరే అది వేరే విషయం. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడదని ఎవరు రాసిరు చెప్పుడు. ఈ పత్రిక ఎవరి పత్రిక? రేవంత్ రెడ్డి ఆస్థానంలో రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి గారి యొక్క పత్రిక ఈ పత్రిక. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వార్త వచ్చింది. మీరు నమ్ముతారానే? మీరు నమ్ముతాయితే మీరు పిచ్చోళ్ళు అవుతారు క్లాస్కి. ఇప్పుడు ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తాం. గుండె నిండా కాంగ్రెస్ ఉండే మన చింతపండు మల్లిగారు ఇప్పుడు ఈ పార్టీ పెట్టినంటే నాకు చాలా డౌట్లు వస్తాను. ఆ డౌట్లన్నీ మాట్లాడదాం. ప్రధానమైన డౌట్, ఈ పార్టీ ఫండింగ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన నేను ఆరోపణ చేస్తాను. ప్రధానమైన అదే అంశం. ఇంకోటి, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను తన వైపు మళ్లించుకొని చివరిగా బీసీలకు ఈ దేశంలో న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి సోనియా గాంధీని రేపు 2022 ప్లేటు పిరాయితని నేను రెండో ఆరోపణ చేస్తాను. పప్పుల తేటీడు దీని గుండె నిండా కాంగ్రెసే ఉంటది. కేసీఆర్ ను ప్రశ్నించిన నాడు 2018లో కేసీఆర్ పైన దుర్భాషలు అన్నాడు, బాతాల పోషెట్టన్నాడు, ఇక ఇంకో పేరు అన్నాడు. ఆనాడు వాని గుండె నిండా కాంగ్రెసే ఉండే. గుండెల ప్రేమ ఎక్కువ కాంగ్రెస్ పాటలు రాసిన దుర్మార్గుడు వీడు. ఇలా దొర్రాజ్యం అంటాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో దొర్రాజ్యం తీసుకొచ్చిన మునగాడు వీడే. చింతపండు మల్లయ్య పటేల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనకంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. నేను ఆరోపణ చేస్తా ఉన్నా. అరే నువ్వు కొడతారా, నువ్వు ఏడ్చినట్టు చేయి. నేను తిడతారా, నువ్వు పడ్డట్టు చేయి. ప్రజలు చూతేయాలని చేద్దాం. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్కను తండ్రి పైకి బీఆర్ఎస్ పార్టీ పైకి వదిలిండు రేవంత్ అన్న. ఇవాళ ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ వాళ్ళని ఒక బ్రోకర్ గాడు ఏదైనా మాట్లాడగలుగుతాడు, ఏదైనా ప్రజలు చూతగాలని చేయగలుగుతాడు. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లా మా రేవంత్ అన్న వీని ఇలా వదిలిండు. నేను బరాబర్ నమ్ముతాను. ఈ పేపర్లో ఈ వార్త వచ్చిందంటే మీరు సింపుల్ అర్థం చేసుకోవచ్చు. ఇక మరి మళ్ళీ అని క్రెడిబిలిటీ వేస్తామంటే ఒకసారి మనం మాట్లాడాలి. ఇలా ఫస్ట్ అయితే చూద్దాం. అక్కడ మల్లన్న కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ పోయింది అంతే. తెలంగాణ అంటాడు, తెలంగాణ వాదం అంటాడు, బహుజనులు అంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటాడు. ఓన్లీ బీసీల వాదం పోయింది. ఇలా ప్లేట్ తిప్పుతూనే ఉంటారు అంతే. అది నేను చెప్తానే ఉంటా. పప్పుల చెట్టు ఆయన రోజుకో వేసే ఉంటుంది. ఊసని కూడా సిగ్గుపడతా అని చెప్తాను. మీరు నమ్మరు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఏర్పడ్డ పార్టీ. ఇంకోటి బీసీఎఫ్ తో ఇడాకులు అయిన నిర్ణయం. ఒక బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తాం కానీ బీసీఎఫ్ పార్టీలో బీసీఎఫ్తో నాకు పని అని వాళ్ళకి ఇడాకులు ఇచ్చిండు. 2 రోజుల కింద వెళ్ళి ఆయన ఏమంటే బీసీఎఫ్ ను ఇప్పుడు మన ఏం చెప్పిండు, బీసీఎఫ్ పార్టీలో మళ్ళీ జాయిన్ అవుతాం 17 తారీఖు అనౌన్స్మెంట్ ఉన్నది. అందరు బీసీలు రావాలా అన్నాడు. ఎంతమంది వచ్చారు? తీర్మానం టీంలో ఉన్న 200 మంది వచ్చారు అంతే. అదే టీవీకి మళ్ళీ సింపుల్, దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 21 నెలలుగా ప్రజా పరిపాలన పేరుతో ఈ సన్నాసుడు ఓటేపించి ప్రజలు ఇలా అరిగోసపడుతుంటే ఇంకో మీరు నా రాజీనామా కావాలంటే మీరు రెడీ అంటారు. వాళ్ళు రాజీనామా ఇయ్యరని వాళ్ళే అంటారు. మరి ఇయ్యడట అట్లా. ఇప్పుడు ఈ పార్టీలో పెట్టి నా ముఖ్యమంత్రి అవుతాడా? ఇగో వెలవదో అయిపోయింది, రెడ్డితో అయిపోయింది, పటేల్ కావాలట ముఖ్యమంత్రి. అది ఒక బీసీలో అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీ బిడ్డ అవసరలేట. పైసలు లేవు కదా మరి వాళ్ళకంటే. ఈ దేశంలో 7 సంవత్సరాల వ్యవధిలో యూట్యూబ్ లో ఛాయ పైసలు పిచ్చవాడుకున్నాడు ఎవడన్నా. ఎవరన్నా ఈ దేశంలో ఏడన్నా 100 కోట్లకు ఎదిగిపోయి ఒక సొంతంగా ఒక రాజకీయ పార్టీ మహామహులు రేవంత్ రెడ్డి, వెంకరెడ్డి, రాజేందర్ రెడ్డి, కేసీఆర్ మహామహులే పెట్టలేని పార్టీ యూట్యూబ్ లో ఛాయ పైసలు పిచ్చవాడుకున్నాడు. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అంత శక్తికి ఏ పని చేయకుండా ఓన్లీ యూట్యూబ్ లో వార్తలు చదువుకొని ఇన్ని కోర్సు సంపాదించడం చూపిరి వానికి నేను దండం పెడతా.
మీరు అంత పెద్ద బీసీలు మీరు కాదు కాబట్టి మీరు పెట్టలేరు. మా పార్టీ వాళ్ళు అంత పెద్ద బీసీ కాబట్టి పెట్టిండు పార్టీకి అంతే. రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకులే, కాంగ్రెస్ పని ఉత్సలాగలే, కాంగ్రెస్ పని జోకలే. మనందరం కేసీఆర్ బదనాం చేసి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలను చూతగాలం చేసి రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, ఏది రాకుండా పంగనాలు పెట్టి కాంగ్రెస్ కు మనం జెండాలు మేలే. ఇవన్నీ చేయలేదు కాబట్టి మనం అంత పెద్ద మోతవర్లం కాలే. ఇవన్నీ చేసిన మేధావి కాబట్టి సిగ్గు లేకుండా వీడు ఇలా పార్టీ పెట్టింది. మరి జనాలు పిచ్చోళ్ళు అయితే మనం ఏం చేయలేం. కానీ ఇక వీళ్ళ లిస్టు మాట్లాడదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. హోటల్ తాజ్ కృష్ణలో బీసీ మేధావులు ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. వరి కంకులు, పిడికిలి, గ్రీన్, రెడ్ కల్చర్ తో పార్టీ జెండా. వరి కంకులను పదవెత్తానికి అవసరం లేదా? వరి కంకులు అంటే రైతు అంటాను, కర్షకులు అంటాను. రైతులను పట్టపగడీలు చెప్పు తీసుకొని కొడతాను. దుర్మార్గపు నా కొడుకు రైతుల గురించి మాట్లాడితే ప్రజలు స్వాగతించాలని నేను అనుకుంటాను. ఫస్ట్ పాయింట్, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్నాం అని చింతపండు మళ్ళీ అంటాను. రాజ్యాధికారం వైపు మళ్ళనే పోతాను, మనం కాదు. ఛాయపత్రులు పిచ్చబడినప్పుడు నా మీరు ఓటేసిర్రు, నా మీరు పైలిచ్చిర్రు, పీకి ఇవ్వాలి, ఇంకో ఇంత కాడికి అయిను. ఇవాళ మళ్ళీ నమ్ముడు మళ్ళీ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ముఖ్యమంత్రి చేస్తాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. బీసీలకు ఆత్మగౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి. ఏమన్నా బీసీ అని ఉందా ఇలా ఎక్కడన్నా బీసీ అని ఉంటే నాకు చెప్పురి. ఎక్కడైనా బీసీ అనేది ఉంటే నాకు చెప్పురి, నేను వెంబటే చింతపండు మళ్ళీ జేజేలు కొడతా. వాడు పెట్టుకుంది వాడి సొంతం పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీది. రేవంత్ రెడ్డి రాజ్యాధికార పార్టీ అని పెట్టింది. తెలంగాణ రాజ్యాధికారం పెట్టింది. రేపు 2008లో రేవంత్ రెడ్డికి రాజ్యాధికారం రావడం కోసం రేవంత్ రెడ్డి కాంపౌండ్ కుక్క చింతపండు మళ్ళీ పెట్టిన పార్టీది. అవునా కాదా? రేవంత్ రెడ్డికి నేనేం చేస్తాను ఆయనకెరక, ఆయన నాకేం చేస్తాడు నాకెరక. జనాలు పిచ్చోళ్ళు అంతే, ఇలా జనాలే పిచ్చోళ్ళు. మరి మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్టు వెల్లడి. ఇంకా మెజారిటీ ప్రజలు కదా. ఒకసారి మీ అందరికి యూట్యూబ్ ఉంది కదా, మీ అందరికి యూట్యూబ్ ఉంటే ఒకసారి ఎలా కొట్టి క్యూ న్యూస్ అని కొట్టి వస్తుంది. క్యూ న్యూస్ అని కొడితే ఒక ఛానల్ వస్తుంది, మాట్లాడదాం మనం. ఇది ఛానల్. ఈ ఛానల్ పెట్టినప్పుడు చింతపండు మళ్ళీ ఛాయపతి అడిగిండు, మీ అందరికి ఎరికేనా ఇదే పార్టీ. కానీ ఇప్పుడు 46, 47 ఓకే మంచిగానే చూస్తారు, 600 చూసారు బాగానే. ఇప్పుడు ఓల్డెస్ట్ వీడియో అనుకోండి. ఇలా ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఏ మీటింగ్ తెలుసా? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. ఇది ఏ మీటింగ్ తెలుసా? టీజేఎస్ కోదండరామిరెడ్డి సారు, ప్రొఫెసర్ సారు కోదండరామిరెడ్డి సార్ ఈ పార్టీని అధికారంలో తెచ్చిండా? పోయిండా ఆ మీటింగ్కి? కోదండరామిరెడ్డి ముఖ్యమంత్రి చేసిండా? అయిపోయింది, పోనీరి. ఇంకో ఈ రెండదే. తర్వాత ఇంకో ఇది కాళేశ్వరం. ఈ కాళేశ్వరం స్కామ్ 1,00,000 కోట్ల కుంభకోణం. 1,00,000 కోట్ల కుంభకోణం జనాలు చుతగాలని చేసి ఇంకో నాకేం వస్తుంది. ముట్టికి లా కూడా కదిలేదు. ముట్టికి లా కూడా కదిలేదు. ఇలా పార్సల్ కారు రోల్స్ రాయిస్ 10 కోట్ల రోల్స్ రాయిస్ కారు మొదటి అవసరం అయితే 7 సంవత్సరాలు అవుతుంది. వీడియో 7 సంవత్సరాల కింద ఇట్టున్నాడు. ఇలా మన ఆంబోతు వాళ్ళని పలిసిండు. ఈ మొగ పెట్టుంది, ఆ మొగ పెట్టుంది, ఇవాళ ఉన్న మొగ పెట్టుంది, మీరు లెక్కేసుకోండి. ఇవన్నీ ఏమైనా ముందర పడ్డా? అమ్మ కన్నం పెడితే సినిమాకు బంగారు వెళ్ళడాలి. గూచే ఉన్నది వీక్తే ఏట్లే వీకాలి. వీడు ఎత్తుకున్న దాంట్లో దేనిలో కొసెల్లిండా? టీజేఎస్ లో కొసల్లే. కాళేశ్వరం పేద రైతులు ఆగం చేసి వీడు ఒక నిజం ఇగో ఈయన తెలుసా? చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ. మీరు అందరూ తలుచుకుంటే చెరుకు సుధాకర్ అనే ముఖ్యమంత్రి అవుతాడు. చేసిండా చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి? చేస్తే చెప్పురా నాకు. అందరిని జోకుడే, కింద పట్టుకొని జోకిండి అంతే అందరిని. ఇంకో ఇది దళితుల వాదమే, ఇది దళితుల బహుజనుల వాదం. ఏది ఈయన పేరు తెలుసా? డిఎస్పీ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ. విశారదన్ మహారాజును ముఖ్యమంత్రి చేద్దాం చేసిండానే చెప్పిండా? విశారదన్ మహారాజు ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అందరూ తెలుసుకుంటే దళితులకు ముఖ్యమంత్రి కావాలి, రాజ్యాధికారం రావాలి. నాకు మహనీయుడు ఇంత మంచి గొప్పోడు లేడు. ధర్మ సమాజ్ పార్టీ పెట్టిన ఆయన విశారదన్ మహారాజు చాలా గొప్పోడు. 7 ఏళ్ల కింద
ఇది మొదలట్లే, ఇంకా జర రాదురే, ఇంకా ఉన్నాయి చాలా. చింతపండు ఉందో ఐటీ రైట్స్ వెనుక అసలు దొంగలు వీలేనా అంటే రేవంత్ రెడ్డి అంత సంసారం ఇవ్వలేదని కాంగ్రెస్ లోకి రాగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిపోయింది. అన్నమాట కాంగ్రెస్ లోకి రాగానే కదా రేవంత్ రెడ్డి మంచోడు అయిపోయింది. ఎట్లా అయిపోయింది మనకు తెలియదు. ఇది రేవంత్ రెడ్డి ఫండింగ్ చేసి ఛానల్ పెట్టించిండు, క్యూ న్యూస్ అనే ఛానల్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యిండో టీడీపీలోకి వెళ్ళి ఎమ్మటే మళ్ళీ కానీ పట్టుకుండు. అదే మలేషియానికి ఎన్ని కావాలండి భయ ఆర్టీవీ రవిప్రకాష్ కానీ అలా పనిచేసిన మన రేవంత్ వెలుగు చాలా ఉందిగా, మన రేవంత్ తొలి వెలుగు, మన రేవంత్ తొలి వెలుగును మన సిద్ధపండు మలి అని ఇద్దరిని ఊరు మీకు వెళ్ళి కేసీఆర్ తిట్టుర్రి అని తిట్టిర్రు. పచించే గొంతు నేను తప్ప పద్ధతిలో లేరన్నారు. లాస్ట్ కి జనాలను చుదగాలని చేసి ఈయనను ముఖ్యమంత్రి చేసిరు. ఇలా తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, ఇలా తెలంగాణ కోసం ఉంటే పార్టీ అంటాను. తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణ తెచ్చుని ఓడగొచ్చి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇంకా మరి ఎడమకాలు చెప్పుకొని తండ్రి, మీరు అన్నదండ్రి అన్నదండ్రి, ఇంకా ఏదో ఒకటి చేయరు. ఇంకా చాలా ఉంది ఆదిరే. ఇంకో వీళ్ళందరూ దొంగలే, నేను ఒక్కనే పతివతను, అందరు దొంగలే, నేను ఒక్కనే పతివతనని పెట్టిండు. వీళ్ళందరికంటే పెద్ద లంగనా కొట్లకి తయారండి. ఈ V6 TV5 సాక్షి ఏది పనికిరావు. వీళ్ళందరూ లంగల కంటే పెద్ద లంగా తయారైంది ఇప్పుడు అంతే సింపుల్ గా. వీళ్ళన్ని చదువులు రాజకీయ V6 వివేక్ వెంకట స్వామి ఒక రాజకీయ పార్టీ పెట్టినా V6 వివేక్ వెంకట స్వామి కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను V6 పేపర్ ఛానల్ కంటే ఎక్కువ ఆస్తి V6 లో జీతగాడు సంపాదించింది 7 నెలల ఎటు సంపాది నాకు తెలియదు. నన్ను అడగకు ఆ క్వశ్చన్. నో కేసీఆర్ ఇట్లా ఇవన్నీ కేసీఆర్ ఇట్లా వార్తలు చెప్పిన మొగోడు మందిని ముంచి మంది నోట్ల మన్ను కొట్టి ఎంగిల్ మెతుకులు తిని రేవంత్ రెడ్డి ఉచ్చవాగి ఎమ్మెల్సీ అయ్యి ఇలా కోర్టు సంపాదించి బ్లాక్ మెయిల్ చేసి మీటింగ్లు పెట్టి పార్టీ పెట్టినా నేను మళ్ళీ అధికారం తెస్తా అంటు. గింత మందిని వీక్తే కదా ఏమైనా వీకేది ఇలా 7200 టీజెట్ వేసుకొని వచ్చింది అన్నట్టు 7200 రైట్ టు రీకాల్ కింద ఈరోజు అడుగుతురు. రైట్ టు రీకాల్ కింద సరే లుచ్చానా కూడా రాజీనామా చేయరా అంటారు. చేయడట. నాది వాట్సాప్ ఓపెన్ కావట్లే మీకు మొత్తం తీసుకొచ్చిన కానీ రాదురా. ఇప్పుడు ఇలా ఇంకొకటి కావాలి నాకు. ఇంకో గీ సినిమా తీసిండా బాతాల పోసేటనే సినిమా తీసిండు. ఇప్పుడు ఏం చేయాలి సార్ ఎగరెత్తల రేవంతాలన్న సినిమా తీయాలి. ఇప్పుడు తీస్తాడా వీడు కాంగ్రెస్ పార్టీ ఎంగిలి బతుకులు లేకపోతే బతకడియాలని కూడా ఈ రోజు కూడా బ్యాక్గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి నడిపిస్తాడు. కేసీఆర్ పైన విషయం చెప్పండి, తెలంగాణ పైన విషయం చెప్పండి అంతే. ఇట్లాంటి లుచ్చా షాటులను తీసి తెలంగాణ పైన చుద్దగాలని చేసి ఇవాళ ఏదైతే మీరు గోసపడుతురో, మీరు ఏడుస్తురో, మీరు బాధపడుతురో దాని అన్నిటికీ వెనక మూల కారణం వీడొక్కడు బాగుపడి మీ అందరినీ చుద్దగాలని చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలు మోసం చేసి ఇట్లాంటి లుచ్చా ఒక ఛానల్ పెట్టుకొని ప్రజలందరినీ మోసం చేసి అలా ప్రజలందరి కళ్ళలో మట్టి కొట్టి మనందరి ఎంగిలి మెతుకోని మీద మనందరి శరీరాల పైన ఇలా పీడ కట్టుకొని నేను పార్టీ పెట్టే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటాను. ఇలా మీకన్నా సిగ్గు రావాలి, మాకన్నా సిగ్గు రావాలి అంతే సింపుల్ గా. ఇంకా మీరు నమ్మిదే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడదంగా ఇంకా రిపోర్ట్ కొడతాడు కొడుకు ఇలా కూర్చోండి. ఇంకో తయారైండు మహేష్ గారు ఇంకా పెట్టిరా రిపోర్ట్ కొట్టిరా నువ్వు మళ్ళీ బీసీ అనకరా. ఇలా గుర్తున్నాడా ఇంకో ఈ మలిగాని ప్రేమ దేవం నుంచి ఈ చాలు పెట్టే దేవం నుంచి అంటారుగా బండ కింద శాప లెక్క 24 గంటలు కాంగ్రెస్ పార్టీ జోకిండు. కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు రాసిండు, కాంగ్రెస్ పార్టీ ఇంటర్వ్యూ చేసిండు, కాంగ్రెస్ పార్టీ లేపిండు, కానీ ప్రజల గొంతు కానడు. ఇది బండ కింద శాప లెక్క వచ్చాడు. మనంత గుర్తుపడలే, మనంతా రికగ్నైజ్ చేయలే. పోనీ కేసీఆర్ని తిడతాను అనుకున్నాం, వెనకంగా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు లేపిండు. ఇంకా రావాలి చాలా ముచ్చట్లు. ఏడా ఇంకో సిల్క్ స్మిత్ అట, సిల్క్ సీరియల్ అట సాంగులు ఇవాళ యూట్యూబ్ లాగే కన్నా ఓ 10 మంది జీతగానం పెట్టుకొని 10 ఇచ్చే చేరువులేరు. కానీ 6 ఏళ్ల కిందనే మళ్ళీ పాట రాయించిండు రేవంత్ రెడ్డి. 6 ఏళ్ల కిందనే
ఎంత రేవంత్ రెడ్డి పెంచి పోషించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఏపీ అను ఆంధ్రజ్యోతి లేదంటే ఈనాడు పత్రికలకు ఎంగిరి మెతుకు వేసి బతికిచ్చిండు. మామని దింపిండు, మామనోట్ల మన కొట్టిండు, మామకి ఎన్ను పోటు పట్టిండు, ముఖ్యమంత్రి అయ్యాడు పేపర్లో మేనేజ్ చేసి. సేమ్ టు సేమ్ యాజ్ ప్రింట్ టు ప్రింట్ మక్కికి మక్కి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి కేసీఆర్ నమ్మనాబుద్ధి ఇచ్చి ప్రజలందరి దృష్టిలో కేసీఆర్ పాపాలని ఒక భ్రమలు కలిగించి ఆ భ్రమలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. జనాలు చుతగాలని చేసి ఇద్దరు కలిసి ఇవాళ మళ్ళీ కొత్త వేసారు. ఎందుకంటే మళ్ళీ ప్రజల వ్యతిరేకత కనిపిస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ మీ ఓటేమంటారు కదా, ఆహా మళ్ళీ రావడం మళ్ళీ వేసుకోరా కొత్త వేసాము. ఊసర వెళ్ళాడు సిగ్గుపడతా కానీ నీడు సిగ్గువాడు. మళ్ళీ కొత్త వేసాం వేసిండు. మళ్ళీ రేపు 2008 రేవంత్ రెడ్డి అంత మహానుభావుడు లేనే లేడు. తల్లిలాంటి సోనియా గాంధీ ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఓటేరా నేనే చేపిస్తా అన్నాడు. మళ్ళా మంత్రి పదవి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీని చేసింది కదా ఒకసారి, మళ్ళీసారి మంత్రిని చేస్తారు. చేయరు మరి మీరు 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 అంతా ఎరిబాబులు అయితే చేసుకోరు, మాకేం సంబంధం లేదు. ఈ దుర్మార్గుల కోసమే కదా మరి ఇట్లా కేసీఆర్ దుమ్ము దులిపిన రేవంత్ రెడ్డి ఉచ్చదాత కట్టే వస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఇది ఎంగిలి బతుకు తింటే రేవంత్ రెడ్డి కాంపౌండ్ కుక్క అయితే గిట్టే వస్తాయి. గత చరిత్ర గుర్తు చేస్తాను మీకు అంతేను సింపుల్ గా. గత చరిత్ర గుర్తు చేస్తాను. ఇంకో ఇది బిఎస్పీ వాదం, ఇది బిఎస్పీ వాదం. ఏమేమి అయిపోయినాయి ఇప్పుడు లెక్క చెప్పారు ఒకసారి. టీజేఎస్, తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ, తర్వాత డిఎస్పీ, ఇప్పుడు బిఎస్పీ. అంత ఇదే జోకుడు వ్యవహారం. ఏది నిలబడడు, ఏది ముందరెళ్ళాడు, ఏది కోసలు నాకు చెప్పు, మీరు తర్వాత నేను మాడతా. ఇంకా చాలా ఉన్నాయి ఇలా. ఇది సాయ పైసలు పిచ్చబడినప్పుడా, సాయ పైసలు పిచ్చబడిన మీకు ఎరికేగా. 5 రూపాయలు అన్నా మీ దండం పెడతాను, మీ కాలు మొక్కుతానే అన్నా, మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయాలన్నా 5 రూపాయలు సాయ పైసలు అన్నా. నేను ఎమ్మెల్సీ అవుతానన్నా, ఎమ్మెల్యే అవుతానన్నా, మీకోసమే పని చెప్తానా, రేవంత్ రెడ్డి ఉచ్చలాగానన్నా అని చెప్పిండు ఆ రోజు. గుర్తున్నదా? 6 ఏళ్ల కింద పైలు అడిగింది. ఇది అది అసలు కాళేశ్వరం నీచమైన ప్రాజెక్టు ఈ భూమండలం లేదని 6 ఏళ్ల కింద చురు చేసిరు. ఇక్కడ ఒక మాట చెప్తా, 6 ఏళ్ల కింద మొదలైంది. 6 ఏళ్ల కింద ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం పట్టుకున్నాడు. మీరు అర్థం చేసుకోరు. దీని కేసీఆర్ పైన కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కాళేశ్వరంతోనే కొట్టగలదని రేవంత్ రెడ్డి గ్రహించి 6 ఏళ్ల కింద మొదలు పెట్టిన ఈ మల్లిగాలని ఒక లుచ్చతోని ఈ రోజు కూడా 21 నెలలుగా ఆ విచారణ జరుగుతుంది తప్ప బొచ్చు కూడా దిక్కింది లేదు. దాంట్లో కేసీఆర్ గుండెకాయలకయ్యే కాళేశ్వరం కట్టింది కాబట్టి కాళేశ్వరం నుంచే మొదలుపెట్టి ఈ తెలంగాణ నాశనాన్ని. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం 4 కోట్ల తెలంగాణ ప్రజల కడుపులో మట్టి కొట్టే దుర్మార్గుడు ఈ మల్లిగాలని ఒక బ్రోకరు మీడియాలో పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో రేవంత్ రెడ్డి ఎంగిలి బతుకుందని ఈడియాలో పార్టీ పెట్టినా నేను 100% చెప్తా, 100% చెప్తా. ఇంకా చాలా ఉన్నారా ఇట్లా రావాలి, మంచి మంచి ముచ్చట రావాలి. మరి మళ్ళీ కానీ వస్తాయా రావనదు. ఇంకో ఇట్లా బాడీ షేమింగ్ కేసీఆర్ మనవన్ని ఇలా మీరు కోపం చెప్తారు కదా నా పైన, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు రేవంత్ రెడ్డి అని. మరి కేసీఆర్ అమ్మకాయ కుట్లే, రేవంత్ రెడ్డి కుట్టిన అమ్మకాయకు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి లెస కోపం వస్తాను కదా, తిట్టిస్తారు తిరుతురు అని కొట్టబుద్ధి అవుతుంది కదా, చెంపలు పల్ల. మరి కేసీఆర్ కొట్టబుద్ధి కాదా? నువ్వే కదా కేసీఆర్ పైన తిట్టించింది. అంటే రేవంత్ రెడ్డి మలిగాంతో తిట్టినే ఒప్పైంది, మనందరం తిట్టినే తప్పైంది. ఇప్పుడు గంటే తేడా, మనందరం తిట్టొద్దు, మలిగా కూడా తిట్టాలి. ఇప్పుడు నాకు ఒక వాదం కావాలన్నా, ఆ వాదం దొరకలేదు. ఆ వాదం దొరకాలని చూస్తానా, అది దొరకాలి, అది ఒక్కడే కావాలి. పాపులర్ వీడియోలలో ఉంది, ఓ ఇళ్ళ లెస్ ఉన్నాయి, 70-80 వేల వీడియోలు ఉన్నాయి. మందిని ముంచుతానికి మందు చదవతాను, మరి గిన్నెగానే ఉండకపోతే ఏం చేస్తాయి? ఇదో 74 వేల వీడియోలు ఉన్నాయి. ఏమనుందా? ఇంకో ఇట్లా ఉతికారేసింది, ఇట్లా ఉతికారేసి పత్తితో మన చెప్పి ప్రజల గొంతుకయి లాచిపోయి రేవంత్ రెడ్డి ఉత్సవాలు వచ్చింది. ఉతికారేసి నాకు రావాలి, మంచి మంచి ముచ్చట రావాలి. పోతాను ఒక మంచి ముచ్చట ఉండే,
పోయిందా దొరుకుతలేదు. ఇంకో మన అక్కగారు నక్సలైట్ గా ఉన్నప్పుడే బాగుండే సీతక్క, అక్కకు ప్రేమతో, రేవంత్ అన్నకు ప్రేమతో, సీతక్కకు ప్రేమతో, కాంగ్రెస్ కు ప్రేమతో తెలంగాణకు ఇట్లా మోయో అనమాట. ఇంకో తెలంగాణలో కల్పించే 4వ సింహం ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి. తెలంగాణలో కల్పించే 4వ సింహం 5 ఏళ్ల కిందనే రేవంత్ రెడ్డి. ఆయన ప్రశ్నించే కొందని మనం అనుకున్నాం. నేనేదో బండ కింద చేప లెక్క మళ్ళీ గారు కాంగ్రెస్ను లేపుకుంటూ వచ్చి రేవంత్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, అమరాబాద్ పులి, మల్లెడ్డి రంగన్న, యశస్వి రెడ్డి అక్క, వీళ్ళందరూ జోకి రాజ్యం రెడ్ల పట్టుకొచ్చి అలా బీసీల రాజ్యం బీసీల పార్టీ పండబెట్టి చీర్రా. ఇక ఇంకొక మాట చెప్తున్నా, ఇంకా చివరిగా ఒకటి చూపిస్తా, అది రావాలి కానీ మరి దొరుకుతలేదు. వచ్చింది. ఇది గుర్తున్నదా? 7,200 మంది అవినీతి పరులు వాళ్ళ సిస్టమ్ బయట పెడతా అని చెప్పిండు. అవి చెప్పు రాజారు ఒక్కసారి. 7,200లో ఒక్కరినైనా చెప్పి నాకు తెలిసి ఆ 7,201 అనేది ఉంటే మళ్ళీ ఆడ అతి పెద్ద దొంగ. ఇది బయట పెడితే కదా దీని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనము 1వ తరగతి అయిపోయి 2వ తరగతి చదువుతామా? 1లో పాస్ అయితే 2 పోవాలి, 2 పాస్ అయితే 3 పోవాలి, 3 పాస్ అయితే 4 పోవాలి. ఫస్ట్ 7200 ఎక్కడ అడిగినారా మీరు? ఎప్పుడన్నా మీకు సిగ్గులేదు? ఫస్ట్ మీకు లేదు, నాకు లేదు. అరే మళ్ళీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు, మరి ఆనాడు దళిత బహుజనుల పార్టీ అని చెప్పి డిఎస్పీలో ఏం చేసినవురా? విశాలవాద మహారాజు ముఖ్యమంత్రి చేసినవా? 1వ తరగతి పాస్ కావాలి. తర్వాత 2వ తరగతి టీజీఎస్ ముఖ్యమంత్రి చేసినవా? కోదండరామిరెడ్డిని. తర్వాత 3వది చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి చేసినవా? 4వది 7200 చూపించిన 7,200 మంది అవినీతి పరులు అడిగిరా? 5 ఆర్టీఆర్ ఎక్కడ వచ్చిందా? గార్జన కొడుకు అడిగిర్రా చెప్పి. కాళేశ్వరం కూలిపోయిందని 6 ఏళ్ల కింద మొదలుపెట్టినవరా? ఎవరు నా కొడుక? మరి ఎడ వచ్చిందా కాలేజ్? అడిగిర్రా? ఏదా మరి మీరు అంత పిచ్చోళ్ళు లెక్క చెప్పింది చేయాలి ఇని ఒరిచిపోతుంది కాబట్టి 6 నెలల కోటి 3 నెలల కోటి మన ఒంటి మీద బర్ర మారుతాడు. ఏమిరా దొంగనా కొడుకని మన చింతపడి తెచ్చుకొని ముట్టి మీద 4 దర్శి ఏదిరా 7200, ఏదిరా ఆర్టీఆర్, ఏదిరా నామిని అడిగితే అప్పుడు సిగ్గు వస్తుంది. మీరు అడగరైతురి 7 ఏళ్ళు తిరిగిపోతారకే. ఓనాడు ఛాయాపరిచయం గతిలేని బద్మాసి నా కొడుకు యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టుకో బతికిరోడు ఎట సంపాదించిన ఎవరా? మరి అడిగినారా? ఎవడన్నా ఎవరైనా అడిగిరా? ఈ తీర్మానం మన టీవీలో ఎవడన్నా ఉండవు, ఇప్పుడు అడిగిండా? మీరు అడగదు. అట్నే మోసం చేసి అట్నే మోసం ఇంక అట్నే మనం చూస్తూనే ఉంటాం. వాడు చూతగాలని చేస్తూ ఉంటాడు, వాడు పెద్ద అయితేనే ఉంటాడు. ఇసవంటి సిద్ధాంతం, ఇసవంటి ప్రజా గొంతుక భూమండలంలో ఏడ దొరకదు. ఇసవంటి మా ఆటగా బీసీల వాదమో కానీ ఇంకే వాదమో కానీ ఇన్ని రకాలుగా రంగులు మార్చిన ఊసర వెళ్ళి కంట సిగ్గు లేకుండా మీరు పార్టీ పెడతాడు, మీరు నమ్ముతారు. మళ్ళీ సంకరాగిపోరు. ఇక మళ్ళీ ఒకసారి సంకరాగిపోరు. 2028 సంకరాగిపోయి రెడీగా ఉంటుంది. ఇట్లాంటి బ్రోకర్ వాళ్ళ గురించి నాకు మీ మాట్లాడుతున్నా రిపోర్ట్ కొడతారు అంతే. ఎందుకు మహేష్ గాడ్సే సంవత్సరాలకు వెళ్ళి తన్నాట పడతాడు యూట్యూబ్లో అంటే ఈ లోపల నా కొడుకు వదిలిపెట్టకుండా ప్రజలను మోసం చేస్తానని బాధపడ్డా కాబట్టి మరి నేను కోసపడతాను. వీని బద్మాసులు బతుకు మొత్తం బయట పెడతానికి నేను కోసపడతాను. పోతే పోయి అయితే నా ఒక్కరి జీతం కదా, నా ఒక్కరి జీతం నాశనం అయిపోయిన 4 కోట్ల మంది బాగుపడతారు కదా. ఇట్లాంటి లోపల నా గురించి బయట వేస్తాను, నేను కష్టపడతాను. అది మీరు అర్థం చేసుకోండి. ఈసవంటి బ్రోకర్ గాని గురించి మీరు పార్టీ పెడతారు ఇంకేమంటే ఇంకా మరి మీ కర్మ, నన్ను అడగకుడి. అది మల్లేష్ యొక్క బతుకు ఆయన లెక్క మొత్తం మీరు అర్థం చేసుకొని మీరు తెలుసుకోరు, లేకపోతే మీరే సంకరాకపోతారు.